మరో ప్రశ్న, చాలామంది ధ్యానం కుదరట్లేదు అని చెప్పి అడుగుతుంటారు. దీనికి కారణం ఏంటంటే సంస్కారాలు, రెండవది ఏంటంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవటం. ఈ రెండు కారణాల వల్ల ఈ ఆ స్థితి వస్తుంది అనమాట. ఒకటి, సంస్కారాల గురించి చూద్దాం. సంస్కారాలు ఉన్నప్పుడు మీకు తెలియదు కదా సంస్కారాల వల్ల జరుగుతుందో లేదో తెలియదు కదా. గత జన్మ సంస్కారాలు అవన్నీ ఎలా తెలుస్తాయి? ధ్యానంలోకి వెళ్తేనే కదా తెలిసేది. అసలు ధ్యానమే కుదరట్లేదు కదా, ఎలా తెలుస్తుంది కదా. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడం ప్రారంభించాలి, గమనిస్తుండాలి, చాలా నీట్ అబ్జర్వేషన్ చేస్తుండాలి మిమ్మల్ని మీరు. ఎలా చేయాలంటే మీరు చేసే ప్రతి పని కూడా నేను చేయటం లేదు అనే స్పృహ కలిగి ఉండాలి. కేవలం వారం 10 రోజులు ఇలా చేస్తే చాలు. 11వ రోజు నుంచి మీకు చాలా అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. చేసే ప్రతి పనిలోనూ మిమ్మల్ని మీరు కించపరచుకోకుండా ఉంటే మీకు ధ్యానం బాగా కుదురుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే కించపరుచుకున్నారో, పరిస్థితులకు భయపడుతున్నారో, మీకు ధ్యానం కుదరదు. ముందు భయపడటం మానేసేయండి. జీవితంలో దేనికి భయపడవలసిన అవసరమే లేదు. అత్యంత శక్తివంత వారం మనమే, భగవంతులమే మనం. భయపడటం ఎందుకు? భగవంతుడి నుంచి తాత్కాలికంగా పదార్థంగా మారాము, మళ్ళీ చైతన్యంలో కలుస్తాం అంతే. అనుభవాల కోసం పదార్థంగా మారాం. అనుభవాలన్నిటినీ అనుభవాలుగా తీసుకొని మళ్ళీ పదార్థంలోకి ఐక్యమవటం అనేది మానవ జీవితం యొక్క లక్ష్యం. దీనికోసం కొన్ని కోట్ల లోకాలు ఏర్పడ్డాయి, కానీ అన్నిట్లోనూ మనం తిరగాల్సిన అవసరం లేదు. ఒకసారి మానవ జీవితంలోనే మనం మోక్షాన్ని సాధిస్తే పదార్థం నుంచి మళ్ళీ చైతన్యంలోకి వెళ్ళిపోతాం. ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయము. ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే మార్గం ఉంది. మీలోకి మీరు ప్రయాణం చేసేటువంటి ఒకే ఒక మార్గం ధ్యానం, శూన్యస్థితి. కీప్ సైలెంట్గా ఉండండి అంతే. మీకు ఆ స్థితి వస్తుంది. స్థిరమైన మానసిక స్థితి, నిశ్చలమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకము మిమ్మల్ని ఆ స్థితి తీసుకొస్తుంది. బలంగా విశ్వసించి ఎలాగైనా సరే నాలోకి నేను ప్రయాణం చేయాలి అనే నిర్ణయం తీసుకొని సాధన కొనసాగిస్తూ ఉంటే మీరు గమ్యాన్ని చేరుకోగలరు. అయితే సాధన ఎలా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది అంటే దాని గురించి అవగాహన తీసుకోవాలి. ధ్యానం దేనికోసం ముందు తెలుసుకోవాలి. మనకు ఇంట్లో పేరెంట్స్ మనకి ఏదైనా ఒక చిన్న పని అప్పు చెప్తారు అనుకుందాం. ఏదో ఒకటి బయటికి వెళ్ళి కరెంటు బిల్లు కట్టాలి అని డాడీ చెప్పాడు అనుకోండి. డాడీ కానీ, మామ కానీ, అమ్మ కానీ, నాన్న కానీ వెళ్ళి కరెంటు బిల్లు కట్టేసి రాపు అని చెప్పారనుకోండి. బయటికి వెళ్ళంగానే ముందుగా మనం చేసేటువంటి పని ఏంటి? కరెంటుకు సంబంధించినటువంటి ఆఫీస్ ఎక్కడుంది అని కనుక్కుంటాం. కానీ బయటికి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి సంబంధించిన సమాచారం కాకుండా వేరే సమాచారం అడిగారనుకోండి, ఉపయోగం లేదు కదా. అంటే కరెంటు బిల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఒకే రకమైనటువంటి భావనే ఉండాలి. ఇక భావనలో మారకూడదు, స్పష్టంగా ఉండాలి, గమ్యం స్పష్టంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? బయటికి వెళ్ళంగానే మనం దానికి సంబంధించిన ఆఫీస్ కనుక్కుంటాము. మీ సేవా సెంటర్ కనుక్కొని అక్కడికి వెళ్ళి మీ సేవలో కానీ కరెంట్ ఆఫీస్లో కానీ కట్టడానికి దానికి సంబంధించిన అడ్రస్లు కనుక్కుంటాము. అక్కడికి వెళ్తాము. ఒకవేళ మన దగ్గర చిల్లర లేకపోతే ఏటీఎంకి వెళ్ళి దానికి సంబంధించిన డబ్బు తీసుకొని వెళ్తాము. అది బండికి పెట్రోల్ అంత దూరం వస్తుందో లేదో కనుక్కొని పెట్రోల్ కూడా వేపిస్తాం. ఇవన్నీ కూడా ఒకే పని కోసం మనం ఉపయోగించినటువంటి పనులు. పెట్రోల్ చూసుకోవటము, డబ్బులు వాళ్ళకి చిల్లర ఇచ్చేలా చూసుకోవటం, వెళ్ళి కరెంట్ ఆఫీస్ ఎక్కడుందో కనుక్కోవటం, దాని దగ్గరికి చేరటం. సో ఎప్పుడైతే మీరు మనస్సు ఒకే దాని మీద ఏకాగ్రత పెడతారో ఇవన్నీ చాలా వేగంగా జరిగి గమ్యం చేరుతారు. సపోజ్ బయటకు వచ్చి మీరు కరెంట్ ఆఫీస్ కాకుండా స్వీట్ షాప్ ఎక్కడ ఉందని చెప్పి అడిగారు అనుకోండి, అంటే మీరు గమ్యం పట్ల మీకు శ్రద్ధ లేదని అర్థం. అప్పుడు మీరు ఎలా గమ్యాన్ని చేరుకోగలరు?
బయటకు వచ్చినాక స్వీట్ షాప్ కనపడింది, అక్కడ కూర్చొని స్వీట్స్ తీసుకుంటున్నారు. ఇంకొంచెం ముందు పోయిన తర్వాత మోర్ సూపర్ మార్కెట్ వచ్చింది, అక్కడ పోయి కొన్ని కూల్ డ్రింక్స్ తాగేసి కొద్దిసేపు సరదాగా మాట్లాడుతున్నారు. ఇక గమ్యం ఎక్కడ ఉంది? అది లేని ప్రాసెస్ వేరే ఉంటుంది మళ్ళీ. కానీ మనం లక్ష్యం పెట్టుకున్నప్పుడు, ధ్యానం సక్రమంగా చేయాలి అని అనుకున్నప్పుడు ఒక లక్ష్యం ఉండాలి. అందుకని ఇవన్నీ గమనిస్తే చేసే ప్రతి పని కూడా స్పష్టంగాను స్వచ్ఛంగాను ఉంటుంది. అప్పుడు గమ్యాన్ని చేరుకోవచ్చు. ముక్తి చాలా సులభంగా వస్తుంది, అది సహజమైందే. కానీ అది కూడా కష్టంగా కావాలని కోరుకుంటున్నారు జనాలు, సాధకులు ముఖ్యంగా. అందుకని ధ్యానం యొక్క శక్తిని తెలుసుకోండి. చాలా అద్భుతమైనటువంటి జీవన విధానం అది. దాన్ని ఖచ్చితంగా మీరు తెలుసుకుంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక ఈ ప్రపంచంలో మీకు ఏది అవసరం లేదు. ఆ జ్ఞానం తర్వాత వేరే జ్ఞానం కూడా లేదు తెలుసుకోవడానికి. ఇదే ఎండ్. ఇదంతా మీరు కళ్ళు మూసుకుంటే వస్తుంది. ఏమి చేయకో, ఏ గ్రంథాలు చదవాల్సిన అవసరంలా, ఏ సమాచారం సేకరించాల్సిన అవసరంలా, ఏ రుజువులు వెతకాల్సిన అవసరంలా, ధ్యానం చేసుకుంటూ వెళ్తే చాలు, ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకని కుదరదు అని అనుకోవటం కాదు, ముందు మీలో చిన్న మార్పులు తీసుకురండి. కుదురుతుంది, ఏమంత టెన్షన్ ఏముంది, ప్రశాంతంగా చేసుకుని ఇంతకాలం వదిలేశారు కదా. ఒక 10 రోజులు అన్నిటిని నమ్మటం మానేసేయండి. మీ ముందు జరుగుతున్న వాటికి స్పందించడం మానేసేయండి. 10 రోజుల తర్వాత మీకే ధ్యానం కుదురుతుంది, చాలా డీప్గా వెళ్ళగలరు. ఎప్పుడైతే మనసుకు అడ్డుపడుతుంటాయో ఈ అన్ని విషయాలు, దాని ద్వారా ధ్యానంలో కూర్చోవడానికి కుదరదు. ఎప్పుడైతే మనసును వాటన్నిటిని తప్పిస్తామో, జీవన విధానంలో మనసుతోటి వాటన్నిటిని తప్పిస్తామో, ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఈ సాధన కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మీరు ఏం చేయకుండానే ధ్యానంలోనే ఉంటారు. అది అల్టిమేట్ స్టేజ్. అందుకని ధ్యానం కుదరదు అనే కంప్లైంట్ కాకుండా, ధ్యానం చేయగలను, చేసుకోగలను, దానికి సంబంధించినటువంటి సోర్సెస్ వెతికి, అలా ఏవైతే నేను 2 పాయింట్లు చెప్పానో వాటిని మీరు చేస్తే మీరు గమ్యాన్ని చేరగలరు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.